హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 కోసం ఎవరిని రిటైన్ చేసుకోబోతున్నారు అండ్ ఎవరిని ఆప్షన్ లో ఆర్టీఎం యూజ్ చేసి బైబ్యాక్ చేస్తారు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఐపీఎల్ లో సక్సెస్ లేకుండా అండర్ రేటెడ్ టీమ్ గా ఏదైనా ఉంది అంటే అన్డౌట్లీ అది పంజాబ్ కింగ్స్. వీళ్ళు తమ ఫేట్ ను మార్చుకునేందుకోసం తమ కోచ్ ని చేంజ్ చేశారు. ఫార్మర్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ని కొత్త హెడ్ కోచ్ గా అపాయింట్ చేశారు. డెఫినెట్లీ కమింగ్ సీజన్స్ లో అండర్ పాంటింగ్ కోచింగ్ లో ఒక కొత్త పంజాబ్ టీమ్ ని చూడవచ్చు. వీళ్ళ టీం గురించి మాట్లాడుకుంటే ప్రతి సీజన్ లోనూ వీళ్ళు మ్యాచెస్ గెలవలేక ప్లే ఆఫ్స్ కి వెళ్ళలేకపోతున్నారు. అలా అని వీళ్ళ టీమ్ లో స్టార్ ప్లేయర్స్ ఉండరా అంటే సో మెనీ స్టార్ ప్లేయర్స్ ఉంటారు. దట్టు వీళ్ళ ఫారెన్ ప్లేయర్స్ చూసుకుంటే శామ్ కరన్, లియం లివింగ్స్టోన్, జానీ బేర్స్టో, కగిసో రబాడా ఇలాంటి వరల్డ్ క్లాస్ టాప్ స్టార్స్ అంతా ఒక్క పంజాబ్ టీమ్ లోనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం అదర్ టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే పంజాబ్ టీమ్ లో ఉన్నంత మంది టాలెంటెడ్ డొమెస్టిక్ యంగ్స్టర్స్ మిగతా ఏ టీమ్స్ లో కూడా లేరు. జితేష్ శర్మ, అథర్వ టైడే, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ హర్ప్రీత్ బర్ ఇలాంటి చాలా మంది ప్రూవెన్ స్టార్స్ అంతా ఒక్క పంజాబ్ టీమ్ లోనే ఉన్నారు. వీళ్ళందరినీ పంజాబ్ టీం చాలా సీజన్స్ నుండి బ్యాక్ చేస్తూ వీళ్ళకి ఆపర్చునిటీస్ కల్పిస్తూ వచ్చారు. ఇలాంటి ఫ్యూచర్ స్టార్స్ తో పాటు హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్, రాహుల్ చహర్ అండ్ శిఖర్ ధవన్ లాంటి క్రెడిబిలిటీ సీనియర్ ప్లేయర్స్ కూడా కరెంట్ పంజాబ్ టీమ్ లో ఉన్నారు. అయితే రికీ పాంటింగ్ కోచింగ్ లో సరికొత్త పంజాబ్ ని చూడబోతున్నామని మనం ముందే మాట్లాడుకున్నాం. ఇక్కడ కొత్త పంజాబ్ అంటే బోత్ న్యూ ప్లేయర్స్ అండ్ న్యూ పర్ఫార్మెన్స్. సో కమింగ్ సీజన్ కోసం పంజాబ్ టీం వాళ్ళ స్క్వాడ్ ని రీసెర్చ్ చేసి ఆప్షన్ లో స్ట్రాంగ్ టీమ్ ని బిల్డ్ చేయాలి అనే ఇంటెన్షన్ లో ఉంటారు. ఈ సీక్వెన్స్ లో పంజాబ్ టీం తక్కువ రిటెన్షన్స్ చేసినా ఈవెన్ వాళ్ళు అసలు రిటెన్షన్స్ చేయకపోయినా పెద్దగా సర్ప్రైజింగ్ ఏమీ ఉండదు. బికాస్ వీళ్ళు ఎంత తక్కువ మందిని రిటైన్ చేసుకుంటే వీళ్ళకి అంత ఎక్కువ ఆప్షన్ పర్స్ ఉంటుంది. ఆప్షన్ ఎక్కువగా పర్స్ అమౌంట్ ఉంటే వాళ్ళకి కావాల్సిన స్టార్ కెప్టెన్ ని అట్ ద సేమ్ టైం స్టార్ ప్లేయర్స్ ని బై చేసుకోవచ్చు అని పంజాబ్ టీం ఇంటెన్షన్. వీళ్ళ రిటెన్షన్ గురించి మాట్లాడుకుంటే 18 crores ఇచ్చి ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకునే ప్లేయర్ కరెంట్ పంజాబ్ టీం లో లేడనే చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర హర్షదీప్ సింగ్ ఉన్నా గానీ ఇతనికి 18 crores అంటే అది టూ మచ్ అమౌంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతన్ని ఆప్షన్ కి రిలీజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేస్తే ఈజీలీ 18 కోట్ల కంటే తక్కువ అమౌంట్ కి దొరికేస్తాడు. దట్టు మెగా ఆప్షన్స్ లో ఏ ఫ్రాంచైజ్ కూడా బౌలర్స్ ని 18 crores వరకు బై చేయడానికి ఛాన్సెస్ లేవు. అదర్వైజ్ హర్షల్ పటేల్ విషయానికి వచ్చేస్తే తిని ఈ సీజన్ లో పంజాబ్ టీం తరపున పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అయినప్పటికీ పంజాబ్ టీం ఇతన్ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్సెస్ లేవు. ఇతన్ని పంజాబ్ టీం రిటైన్ చేసుకుంటే అతనికి 18 crores ఇవ్వాలి. ఇతనికి ఆప్షన్ లో ఎంత డిమాండ్ ఉన్నా ఇతని 15 crores కంటే ఎక్కువ అమౌంట్ కి సోల్డ్ అయ్యే ఛాన్సెస్ లేవు. సో మోస్ట్లీ పంజాబ్ టీం ఇతన్ని ఆర్టీఎం ద్వారా బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఈవెన్ వీళ్ళ దగ్గర శామ్ కరన్ లాంటి ఒక ఇంగ్లీష్ ఆల్రౌండర్ ఉన్నాడు. ఇతన్ని లాస్ట్ ఆప్షన్ లో 18.50 crores పెట్టి పంజాబ్ టీం బై చేశారు. మరి ఈసారి ఇతన్ని 18 crores పెట్టి రిటైన్ చేసుకుంటారా అంటే మేబీ చేసుకోకపోవచ్చు. ఎందుకంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు పంజాబ్ టీం కి ఒక క్వాలిటీ కెప్టెన్ కావాలి. వీళ్ళు ఆప్షన్ లో రోహిత్ శర్మ లాంటి ఒక స్టార్ కెప్టెన్ ని కొనాలి అంటే అతని కోసం ఒక 30 crores అమౌంట్ సైడ్ చేయాలి. అలా కాకుండా వీళ్ళు ఆప్షన్ కి ముందే ఎక్స్పెన్సివ్ అమౌంట్ ఖర్చు పెట్టేస్తే దెన్ వీళ్ళు ఆప్షన్ లో రోహిత్ శర్మని బై చేయడానికి అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ ని బై చేయడానికి వీళ్ళకి మనీ టైట్ అవ్వచ్చు. మరి పంజాబ్ టీం కి శామ్ కరన్ కావాలి అంటే గతం కంటే ఈసారి అతన్ని తక్కువ అమౌంట్ కి బైబ్యాక్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళతో పాటు లియం లివింగ్స్టోన్, జానీ బేర్స్టో అండ్ కగిసో రబాడా వీళ్ళని ఏ రిటెన్షన్ గా తీసుకున్నా వాళ్ళకి ఎక్స్పెన్సివ్ ప్రైస్ మినిమం టు మినిమం 11 crores పే చేయవలసి ఉంటుంది. అదే వీళ్ళని ఆప్షన్ లో బైబ్యాక్ చేస్తే ఈజీలీ 10 కోట్ల కంటే తక్కువ అమౌంట్ కి దొరికేస్తారు. ఒకవేళ అన్క్యాప్డ్ ప్లేయర్ విషయానికి వచ్చేస్తే కరెంట్ పంజాబ్ టీమ్ లో అన్క్యాప్డ్ ప్లేయర్ గా తమకిచ్చే 4 crores కి వాల్యూ యాడ్ చేసే ప్లేయర్స్ అయితే ఉన్నారు. మెయిన్లీ శశాంక్ సింగ్. లాస్ట్ ఆప్షన్ లో పంజాబ్ టీం ఇతన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా బై చేశారు. ఈ సీజన్ లో పంజాబ్ టీం కి ఏదైనా పాజిటివ్ థింగ్ ఉంది అంటే అది శశాంక్ సింగ్ అనే చెప్పుకోవాలి. ఈ సీజన్ లో తిని మోర్ దెన్ 350+ రన్స్ స్కోర్ చేశాడు. ఇలాంటి క్వాలిటీ ఫినిషింగ్ ఆల్రౌండర్ ని మళ్ళీ బైబ్యాక్ చేద్దామన్న ఫ్రాంచైజ్ ఆప్షన్ లో ఇతన్ని మోర్ దెన్ 4 crores పెట్టి బై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ పంజాబ్ టీం ఇతన్ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాంగ్ విత్ హిమ్ ప్రభు సిమ్రన్ సింగ్ ని వీళ్ళు యాజ్ ఏ అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకోవచ్చు. మరి తిను పంజాబ్ లోకల్ బాయ్. చాలా సీజన్స్ నుండి పంజాబ్ టీం ఇతన్ని గ్రూమ్ చేసుకున్నారు. తిను 2023 సీజన్ లో మోర్ దెన్ 350+ రన్స్, ఈ సీజన్ ఐపీఎల్ లో 334 రన్స్ స్కోర్ చేసి కన్సిస్టెంట్లీ పర్ఫామ్ చేశాడు.
మరి ఇతనికి ఇచ్చే 4 crores కి తిని రియల్లీ వర్తీ ప్లేయర్ అనేది చెప్పుకోవాలి. ఇక వీళ్ళిద్దరిని మాత్రమే పంజాబ్ టీమ్ హ్యాజ్ ఏ అన్క్యాప్డ్ ప్లేయర్స్ గా రిటైన్ చేసుకోవచ్చు. ఇక జితేష్ శర్మ గురించి మాట్లాడుకుంటే తిను క్వాలిటీ ప్లేయర్ అయినప్పటికీ బట్ తిను క్యాప్డ్ ప్లేయర్ కావడంతో మోస్ట్లీ పంజాబ్ టీం ఇతన్ని ఆప్షన్ కి రిలీజ్ చేసి మళ్ళీ ఆర్టీఎం ద్వారా బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఇతన్ని చాలా సీజన్స్ నుండి పంజాబ్ టీం గ్రూప్ చేసుకున్నారు. సో అంతే ఈజీగా పంజాబ్ టీం ఇతన్ని వదులుకోలేరు. ఇతనితో పాటు హర్ప్రీత్ బర్ తిని కూడా పంజాబ్ టీం లోకల్ ప్లేయర్, తిని కూడా ఇంప్రెసివ్ గా పెర్ఫామ్ చేశాడు. సో ఇతన్ని కూడా ఆప్షన్ లో అమౌంట్ పెట్టి పంజాబ్ టీం బైబ్యాక్ చేస్తారు. అండ్ అనదర్ బ్యాటర్ అశుతోష్ శర్మ విషయానికి వచ్చేస్తే తిని ఈ సీజన్ లో హాజ్ ఏ ఫినిషర్ గా వచ్చి ఎక్సలెంట్ గా పెర్ఫామ్ చేశాడు. మరి ఇతన్ని కూడా పంజాబ్ టీం రిటైన్ చేసుకోవాలి. కానీ తిని ఆప్షన్ లో 4 కోట్ల కంటే తక్కువ అమౌంట్ కి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో పంజాబ్ టీం ఇతన్ని బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక వీళ్ళు శశాంక్ సింగ్ అండ్ ప్రభుసిమ్రన్ సింగ్ వీళ్ళిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకొని ఆప్షన్ లో హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ అండ్ జితేష్ శర్మ పైన డెఫినెట్లీ ఆర్టీఎం యూజ్ చేసి బైబ్యాక్ చేస్తారు. రిమైనింగ్ ప్లేయర్స్ ని ఆర్టీఎం ద్వారా కాకపోయినా గానీ బిడ్డింగ్ చేసైనా బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. పంజాబ్ టీం గురించి మీరు ఏమనుకుంటున్నారు? పంజాబ్ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి.